హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పృథ్వీ బ్లాగ్స్. నిన్నటితోటి శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా. అయితే మా ఊరి దగ్గరలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట అవుతున్నది. అది ఈ రోజు అయితే ఎక్కుతాను ఫస్ట్ శనివారం. నేను మా ఫ్రెండ్స్ అయితే కొబ్బరికాయలు వాటర్ బాటిల్ పట్టుకొని అయితే ఇక కొండకాడికి అయితే స్టార్ట్ అయినాం. ఇక ఈ కొండ అయితే మాకు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది జఫరాడ్లో. పురాణ యుగమున ఈ గిరిపై తపమునరించెను యాద ఋషి. ఈ గుట్ట ఎగ్జాక్ట్ లొకేషన్ గ్రామం జఫర్గఢ్, మండలం జఫర్గఢ్, జిల్లా జనగాం. ఇక మేము గుట్టకాడికి వచ్చి బైక్ చెట్టు కింద పెట్టి కొబ్బరికాయలు తీసుకొని గుట్టకాడికి అయితే వచ్చి కింద ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళినాం. ఇక స్వామికి అయితే కొబ్బరికాయ కొట్టి మంచిగా ఎక్కి మంచిగా దిగాలి స్వామి అని మొక్కి ఇక కొండెక్కుడు అయితే స్టార్ట్ చేసినాం. ఈ కొండ ఎక్కాలంటే 2 గంటల సేపు ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. రాళ్ళు రప్పలు చెట్లు పొదలని చూడకుండా వెళ్తేనే స్వామివారిని అయితే చూస్తాం. అట్లయినా కూడా ముసలి వాళ్ళు పిల్లలు కూడా ఎక్కుతారు స్వామివారిని దర్శించుకోవడానికి. కింది నుంచి గుట్టెక్కుతున్న భక్తులను చూస్తే చిన్న చీమలు లెక్క అవపడతారు. ఇక మేమైతే కొంచెం దూరం రాగానే మెట్లు అయితే వచ్చినాయి. ఈ మెట్లు అయితే 101 ఉంటాయి. ఆ మెట్లు ఒక 50 ఎక్కినామో లేదో మా ఫ్రెండ్ గానికి అయితే దూపు అవుతుంది అన్నాడు. ఇక వాటర్ బాటిల్ ఎక్కడరా అని ఒకరి ముఖాలు చూసుకుంటే ఇక కింద బండ్లనే పెట్టి వచ్చినామని అప్పుడు అర్థమైంది. ఇక చచ్చుకుంటాం మళ్ళా కిందికి అయితే దిగుతాను. ఇక వాటర్ బాటిల్ తీసుకొని ఇక మళ్ళీ ఏమన్నా మర్చిపోతానో అని చూసి ఈ కొండ ఎక్కడానికి అయితే బయలుదేరినాం. ఈ గుట్ట ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ప్రత్యేక ఉత్సవాలు మరియు వైభవంగా జాతర జరుగుతుంది. ఇక మొత్తం 5 శనివారాలు, ఒక సోమవారం అయితే ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆ రోజులలో భక్తులు అయితే చాలా పెద్ద ఎత్తున వస్తారు. వచ్చి పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని అయితే దర్శించుకుంటారు. ఈ కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన 7 కోనేరులు అయితే ఉంటాయి. ఈ కొండకు వేల్పు కొండ అని పేరు ఎలా వచ్చిందంటే దేవతలు మునులు తపస్సు చేయడం వల్ల ఈ కొండకైతే వేల్పు కొండ అనే పేరు వచ్చింది. ఈరోజు ఫస్ట్ శనివారం అయినా భక్తులైతే చాలా మంది వస్తారు. ఇక మేమైతే కొద్ది దూరం వెళ్ళినాం. ఇక గుట్ట అయితే ఇంకా సగం దూరం కూడా పోలే. ఇక చెట్టు కింద కూర్చొని పొద్దున కొట్టిన కొబ్బరికాయ అయితే తిని ఇక మళ్ళనైతే స్టార్ట్ అయినాం. ఇక్కడి స్థల పురాణం ఏం చెప్తుందంటే హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత స్వామివారు ఉగ్ర నరసింహస్వామిగా ఈ కొండపైకి వచ్చి ఒక గుహలో బండరాయిని చీల్చుకొని స్వయంగా వెలిశాడని ఇక్కడి నమ్మకం. అప్పుడు ఈ కొండను పరిపాలించే రాజు కలలోకి స్వామివారు వచ్చి నేను పలానా గుట్ట మీద ఉన్నా, నాకు పూజలు చేయండి అని చెప్పడంతో ఆ రాజు తన సైనికులను తీసుకొని కొండ మీదకి ఎక్కి స్వామివారు చెప్పిన చోట వెతుకుతారంట. అయినా స్వామివారు కనబడకపోవడంతో నిరాశ చెంది ఒక చెట్టు కింద కూర్చుంటారంట. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపిస్తుందట, నేను ఇక్కడే ఉన్న గుహలో వెళ్ళి చూడండి అనగానే అందరూ గుహలోకి వెళ్ళి చూడగానే స్వామివారు అయితే దర్శనమిచ్చారంట. మేమైతే ఇంకా సగం దూరం కూడా రాలే. అప్పుడే తెచ్చుకున్న వాటర్ బాటిల్ అయితే వాటర్ అయిపోయినాయి. ఇక్కడ జలధార వస్తుంది ఒకటైతే, అది కూడా వానలు లేక అయితే వస్తలేదు. ఇక దాన్ని చూసి కొద్దిగా ముందుకు వెళ్ళగానే అప్పుడు రాజులు కట్టిన కట్టడాలు అయితే అవుపించినాయి. ఇక అక్కడ కొద్దిసేపు కూర్చొని ఇక మళ్ళనైతే స్టార్ట్ అయినాం. ఇక బయటకు వచ్చి చూడంగానే క్లైమేట్ అయితే మస్తు ఉన్నది. ఇక క్లైమేట్ని చూసుకుంటూ కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఇక భక్తులు అయితే వెళ్తున్నారు. అటు చెట్లున్నాయి ఇటు చెట్లున్నాయి, మధ్యలో దారి అవుతున్నది. ఇక వాళ్ళ వెనకాల మేము కూడా పోయి ఇక చూడగానే భక్తులు అయితే ఎట్లా ఎక్కుతున్నారు చూడండి కొండ అయితే. ఇక మేము కొద్ది దూరం వెళ్ళి అక్కడ కూర్చున్నాం. మా ఫ్రెండ్ గారు అయితే ఇక కూర్చొని ఏం పాటలు వింటానో చూడుర్రి. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఇక అక్కడ కూర్చొని చూస్తుంటే ఎక్కే వాళ్ళు ఎక్కుతారు, దిగే వాళ్ళు దిగుతారు. ఇక వీళ్ళు దిగే వాళ్ళు అయితే పొద్దున పోయి దర్శనం చేసుకొని ఇక దిగుతారు. మేమైతే ఇక స్టార్ట్ అయినాం మళ్ళా. ఇక ఈ గుట్ట ఎట్లుంటుంది అంటే ఫస్ట్ ఎక్కగానే ఇక ఎక్కినాం గుట్ట అనిపిస్తుంది, కానీ పైకి చూస్తే ఇంకో స్టేజ్ అవ్వబడుతుంది. ఇక ఆ స్టేజ్ కూడా ఎక్కి ఇంకో మళ్ళీ మీద చూస్తే
ఇంకో స్టేజ్ అవ్వబడుతుంది. మా వాడైతే డ్యాన్స్ చేసుకుంటూ పోతాండు. ఇక వాడు పోయేది పోక మళ్ళీ వెనుకకు వచ్చి ఇక చెట్టు నీడు అని చెల్లు చూసుకుంటూ పన్నాడు చూడుర్రి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇక అక్కడి నుంచి అయితే మళ్ళీ లేచి మళ్ళీ అయితే బయలుదేరినాం. ఈ ఎట్టకీలకు గుట్ట అయితే ఎక్కినాం. ఈ గుట్ట ఎక్కి పక్కకు చూస్తే మా ఊరు అయితే అవపడుతుంది చూడండి, అది మా ఊరు గుట్టే. అక్కడ ఒప్పించేయి మా ఊరి ఇల్లులే. ఇక మా వన్ సంబరం అయితే చూడండి, ఈ గుడి దగ్గరికి వచ్చినామని ఎట్లు ఉరుకుతాడో గుండం కాడికి. గంభీర సింహగ్రావ క్షేత్రావాస జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత విక్షారోక్ష నరసింహ విస్ఫుట విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్తా విశ్వహిత శక్తియుత శంఖధర చక్రధర జ్వాలాకేసర. ఇక గుండం కాడికి వచ్చి ఇక మావాడైతే గుండంలో ఎట్లా దునుకుతాడో చూడురి. ఇక ఈత కొట్టుకుంటానైతే వాడైతే బయటకు వచ్చిండు. ఇక స్నానం చేసి గుళ్ళకైతే పోతాను. ఇక మెల్లగా మెట్లు ఎక్కుకుంటానైతే గుడి దగ్గరికి అయితే వచ్చినాం. ఇక గుడి కాడికి వచ్చి చూస్తే భక్తులు అయితే ఫుల్ మంది ఉన్నారు. ఇక గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తాను. ఇక 5 ప్రదక్షిణాలు చేసి గుడిలోకి అయితే పోతాను మేము. ఇక గుడిలోకి పోతా అంటే ఇక్కడే ఉన్న ఆంజనేయ స్వామికి అయితే చందనం ఎత్తాలు చూడండి. ఇక చందనం ఎత్తంటే చూసి గుడిలోకి అయితే పోయినాం మేమైతే. స్వామివారిని అయితే దర్శనం చేసుకొని పక్కన కొబ్బరికాయ కొట్టి ఇప్పుడైతే స్వామివారు స్నానం చేసి గుండం దగ్గరికి అయితే పోతాను. ఇక వస్తా అంటే మా ఫ్రెండ్ గాడైతే ఇక మళ్ళీ ఒక్కసారి దునుకుతారా అని గుండంలో అయితే మళ్ళీసారి దునికిండు. ఇక వాడే ఈత కొట్టుకుంటూ వస్తాడని మేమైతే బయలుదేరినాం. ఇక మంది అయితే ఇంకా చాలా మంది వస్తారు. ఇక చూడండి, వాడు ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చి ఏం చేస్తాడో చూడుర్రి. మావాడైతే రాళ్ళతోటి ఇల్లులు కడతాడు. స్వామివారిని కనుగొని గుహలో ఉగ్రరూప నరసింహస్వామికి అయితే పూజలు ఆరంభించారంట. అలా పూజలు చేస్తున్న సమయంలో ఒకనాడు అగస్త్య మహర్షి వారు దక్షిణ భారతదేశంలో అంతా సంచరిస్తూ ఇక్కడికి చేరుకుంటారంట. కొండ గుహలో ఉన్న ఉగ్ర నరసింహస్వామిని శాంతస్వరూప నరసింహస్వామిగా మార్చాలని, లక్ష్మీదేవి ఉంటేనే స్వామివారు ఉగ్రరూపం నుండి శాంతరూపంగా మారతారని 41 రోజులు ఈ కొండ గుహల్లోనే ఘోర తపస్సు చేశారంట. తపస్సుకు మెచ్చి నరసింహస్వామి అదే కొండ గుహల్లో లక్ష్మీ సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారట. ఇక ఆనాటి నుండి ఈనాటి వరకు ఉగ్రరూపం నుండి శాంత స్వరూపంగా నరసింహస్వామి వారైతే భక్తులకు దర్శనమిస్తున్నారు. నేనైతే ప్రతి శనివారం లైవ్ పెడదామని అనుకుంటున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్లోకి రండి. మీరు అడిగిన క్వశ్చన్లకైతే నేను సమాధానం చెప్తా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మేమైతే స్నానం చేసి గుండం దగ్గరికి అయితే పోతున్నాం స్వామివారు. ఇక ఫైనల్లీ గుండం దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ పక్కనే చూడండి, ఇందులో ఈతలు కొట్ట రాదని రాసిర్రు. స్వామివారు అయితే 12 గంటల నుండి సాయంత్రం 3 గంటల మధ్య సమయంలో ఇందులో స్నానం చేస్తారంట. అప్పుడు పెద్ద శబ్దం వినిపిస్తుందంట. ఇక్కడ పక్కనే ఉన్న పాదాలు అయితే తడవుతాయంట స్వామివారు స్నానం చేసేటప్పుడు. ఇక మేము అక్కడ చూసి పక్కకైతే వచ్చి కొద్దిసేపు అక్కడ కూర్చొని అక్కడి నుంచి లేచి ఇక మెల్లగా నడుచుకుంటూనైతే గుడి దగ్గరికి అయితే వచ్చినాం. ఇక గుడి దగ్గరికి వచ్చి చూస్తే పులిహోర తెచ్చుకున్న వాళ్ళు మంచిగా చెట్ల కింద కూర్చొని తింటుర్రు. మీరు మాత్రం వస్తే పులిహోర ఏమైనా స్నాక్స్ అయితే తెచ్చుకోర్రి. ఇక మేమైతే మెల్లగా కిందికి అయితే దిగుతాం. ఇక కిందికి దిగిన తర్వాత అక్కడ అన్నదానం పెడుతుంటే కొద్దిగానైతే అన్నం తిని ఇంటికైతే బయలుదేరినాం. మీరైతే మర్చిపోకండి, ప్రతి శనివారం లైవ్ అయితే పెడతా. ఈ వీడియోకి అయితే టార్గెట్ 2K వ్యూస్, 50 లైక్స్.
కంప్లీట్ చేస్తారని నమ్ముతున్నా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.